హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము బై మిస్టేక్ ఏదైనా ఒక యూజర్ ఎల్విని డిలీట్ చేసినట్లయితే అంటే ఎల్వి రిమూవ్ చేసినట్లయితే మనం ఎలా రీస్టోర్ చేస్తాము ఆ ఎల్విని అనే దాని గురించి. ఇక్కడ ఫస్ట్ df-h కమాండ్తో మనకి ఏదైనా మౌంట్ పాయింట్ ఉందో చూద్దాము. ఇక్కడ నాకు testfs అనేటటువంటి మౌంట్ పాయింట్ ఆన్లో ఉంది. ఈ testfsలో ఏవైనా ఫైల్స్ ఉన్నాయో చూస్తాను. ఫైల్స్ ఏమీ లేవు. టచ్ కమాండ్తో ఒక 2-3 ఫైల్స్ నేను క్రియేట్ చేస్తాను. మరి మనకు ఈ testfs అనే మౌంట్ పాయింట్లో f1, f2, f3 అనే ఫైల్స్ ఉన్నాయి. ఇవి డిలీట్ అయిన తర్వాత రీస్టోర్ చేసుకున్న తర్వాత మనకు రికవరీ అవుతాయో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫైల్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఎవరైనా ఒక యూజర్ మిస్టేకన్గా కూడా ఎల్విని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ అన్మౌంట్ చేయాలి. దానికోసం అన్మౌంట్లో ఉన్నటువంటి ఫైల్ సిస్టమ్స్ మాత్రమే రిమూవ్ చేయడానికి వీలవుతుంది కాబట్టి మనకు లేకపోతే ఎర్రర్ అవుతుంది. అందుకని నేను ఇప్పుడు అన్మౌంట్ ఇస్తాను. ఇప్పుడు నేను మౌంట్ పాయింట్లో ఉండి అన్మౌంట్ కమాండ్ ఇచ్చినట్లయితే అన్మౌంట్ అవ్వదు. దానికోసం ఫస్ట్ బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్మౌంట్ కమాండ్ ఇస్తాను. ఈ మౌంట్ పాయింట్ని అన్మౌంట్ చేస్తాను. -a కమాండ్ తోటి ఆల్ మౌంట్ పాయింట్స్ అన్మౌంట్ చేశాను. df కమాండ్తో చూసినట్లయితే ఇక్కడ నాకు ఎటువంటి ఫైల్స్ మౌంట్లో లేవు. ఇప్పుడు నేను ఎల్విని రిమూవ్ చేస్తాను. ఎల్వి రిమూవ్ ఎల్వి నేమ్ కావాలి. మనకి ఇక్కడ ఎల్వి నేమ్ ఉంటుంది. అన్మౌంట్ చేయకముందు ఇచ్చినటువంటి df కమాండ్లో /dev mapper test ఎల్విలో నాకు testfs అనేటటువంటి మౌంట్ పాయింట్ ఉంది. దీన్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ ఎల్విని ఇక్కడ టెస్ట్ ఎల్వి అనేది సక్సెస్ఫుల్గా రిమూవ్ అయిపోయింది. బై మిస్టేక్ అని ఇలా జరుగుతూ ఉంటాయి రియల్ టైంలో. ఇప్పుడు ఎల్వి కమాండ్తో చూసినట్లయితే టెస్ట్ ఎల్వి అనేది మనకి ఇక్కడ కనబడదు. టెస్ట్ ఎల్వి అనేది ఎగ్జిస్టింగ్లో లేదు. దానికోసం ఇప్పుడు vgs కమాండ్ అని చూసినట్లయితే మనకు టెస్ట్ vgలో ఎల్విస్ ఏమీ లేనట్లు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా మనం ఎప్పుడైనా బై మిస్టేక్ ఇలాంటి ఎల్విస్ వీజీస్ కానీ రిమూవ్ చేస్తున్నప్పుడు అవి ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయంటే సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక బ్యాకప్ కాపీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా బ్యాకప్ అనేది రియల్ టైంలో పీరియాడికల్ బ్యాకప్స్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ సిస్టమ్ కూడా ఒక బ్యాకప్ కాపీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ బ్యాకప్ కాపీ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకు ETC LVM బ్యాకప్లో లాజికల్ వాల్యూమ్ బ్యాకప్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. అలాగే ETC LVM ఆర్కైవ్లో వాల్యూమ్ గ్రూప్ బ్యాకప్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే ఇప్పుడు cd/etc LVMలోకి వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ ఫైల్స్ ఉంటాయి కొన్ని. ls కమాండ్తో చూసినట్లయితే ఇక్కడ ఆర్కైవ్ బ్యాకప్ క్యాచీ lvm.conf ప్రొఫైల్ అనేటటువంటివి ఇక్కడ ఉండేటటువంటి ఫైల్స్. ఈ ఫైల్స్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ETC lvm.conf అనేది LVM యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది. దీనిలో LVM కాన్ఫిగరేషన్ ఫైల్ కంటెంట్స్ మొత్తం స్టోర్ అయ్యి ఉంటాయి ఈ ETC lvm.conf అనే ఫైల్లో. నెక్స్ట్ ఇక్కడ బ్యాకప్ అనేటటువంటి ఫైల్ ఉంది. ఈ ఫైల్లో మనం చెక్ చేసుకున్నట్లయితే
cd బ్యాకప్ ls కమాండ్తో చూసినట్లయితే మన టెస్ట్ వీజీ అనేది ఇక్కడ ఉంది. ఏదైతే రిమూవ్ చేసినామో ఎల్విని ఈ టెస్ట్ వీజీలోనూ ఆ ఎల్వి కూడా ఉంటుంది. మీరు ఎల్వి రిమూవ్ కమాండ్లో చూడండి, టెస్ట్ వీజీలో టెస్ట్ ఎల్వి ఉంది. ఇంకా ఇక్కడ ఆర్కైవ్ అనేటటువంటిది ఒక ఫైల్ ఉంది, దాన్ని కూడా చూద్దాము. ఆర్కైవ్, ఇక్కడ మనకు ఆర్కైవ్లో వాల్యూమ్ గ్రూప్ బ్యాకప్స్ అన్నీ స్టోర్ అయి ఉంటాయి. ఇది ఈ వాల్యూమ్ గ్రూప్ బ్యాకప్ లొకేషన్ ఏటీసీ ఎల్విఎం ఆర్కైవ్ అనేది. నేను ఇప్పుడు -l కమాండ్ ఇస్తాను. మనం ఇక్కడ చివరిలో ఉండేటటువంటి ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని మోర్ కమాండ్తో కానీ మీరు ఈ కమాండ్తో కానీ చూడొచ్చు ఈ ఫైల్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ ఫార్మాట్ వాల్యూమ్ గ్రూప్ ఉంది. సరే, ఫైల్ నేమ్ రాంగ్గా ఇచ్చాను, మనకి ఈ ఫైల్ కాదు. -l కమాండ్లో మరొకసారి చూసినట్లయితే మనకు టెస్ట్ వీజీ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మోర్ కమాండ్తో చూసినట్లయితే మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో క్రియేటెడ్ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఎల్వి రిమూవ్ యూజ్ చేసినటువంటి కమాండ్ మనం ఇక్కడ చూడవచ్చు. అది ఏ టైంలో రిమూవ్ చేశారనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. క్రియేషన్ టైం, అలాగే రిమూవ్ చేసిన టైం మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మనకు బ్యాకప్, ఈ సిస్టమ్ అనేది బ్యాకప్ తీసుకుందా లేదా అని చూడడం కోసం ఒకసారి బ్యాక్ వచ్చేసి ఎల్విఎస్ కమాండ్ ఇచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎటువంటి ఎల్విస్ కనబడట్లేదు. ఇప్పుడు బ్యాకప్ ఉందా లేదా అని చూడడం కోసం ఈజీసీఎఫ్జీ బ్యాకప్ అనేటటువంటి కమాండ్ని యూజ్ చేసినట్లయితే మనకు టెక్స్ట్ వీజీ అనేది వాల్యూమ్ గ్రూప్ టెస్ట్ వీజీ సక్సెస్ఫుల్లీ బ్యాక్అప్ అని చూపిస్తుంది. అంటే ఈ సిస్టము సక్సెస్ఫుల్గా ఈ టెస్ట్ వీజీని బ్యాకప్ తీసుకోనుంది. ఇప్పుడు ఒకసారి ఆ లొకేషన్కి వెళ్ళి చూద్దాము. cd/etc/lvm/backup అనేది కమాండ్. ఇక్కడ ls ఇస్తే ఆల్రెడీ చూసాం కాబట్టి టెస్ట్ వీజీ అనేది బ్యాకప్ చేసి ఉంది. దీనిని ఫస్ట్ లిస్ట్ చేసుకుంటాం ఈ బ్యాకప్ లిస్ట్లో నుంచి. దానికి కమాండ్ ఈజీసీఎఫ్జీ రీస్టోర్ _list వీజీ నేమ్ ఇచ్చినట్లయితే టెస్ట్ వీజీ మనకు తీసుకున్నటువంటి బ్యాకప్ కాపీస్ అన్నీ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ లాస్ట్ లైన్లో చూస్తున్నటువంటి ఈటీసీ ఎల్విఎం బ్యాకప్ టెస్ట్ ఎల్వి దాని డిస్క్రిప్షన్లో మనం చూసుకోవాలి ఒకసారి. క్రియేటెడ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ ఈజీసీఎఫ్జీ బ్యాకప్. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాకప్ అనేది సిస్టమ్ తీసుకుంది ఈ ఫైల్ని. అందువలన ఈ ఫైల్ మనం యూజ్ చేసి మనం ఇక్కడ ఉండేటటువంటి టెస్ట్ వీజీని ఏదైతే ఈటీసీ ఎల్విఎం ఆర్కైవ్ అనేటటువంటి కమాండ్తో స్టార్ట్ అయినదో దానిని కాపీ చేసుకుంటాము. ఇప్పుడు దీనిని రీస్టోర్ చేస్తాము. రీస్టోర్ చేయడానికి కమాండ్ ఈజీసీఎఫ్జీ రీస్టోర్, సేమ్ కమాండే రీస్టోర్ -f. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫైల్ నేమ్ని కాపీ చేసుకొని ఇప్పుడు వీజీ నేమ్ ప్రొవైడ్ చేయాలి. వీజీ నేమ్
టెస్ట్ వీజీ కాబట్టి టెస్ట్ వీజీ అని ఇస్తాను. మనకు రీస్టోర్డ్ వాల్యూమ్ గ్రూప్ టెస్ట్ వీజీ అనేటటువంటి డిస్క్రిప్షన్ వచ్చింది ఇక్కడ. ఈ కమాండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాం. ఎల్విఎస్ టెస్ట్ వీజీ అని వీజీ నేమ్ ఇస్తాను. మనకి ఇక్కడ టెస్ట్ ఎల్వి అనేది వచ్చేసింది, రీస్టోర్ అయింది సక్సెస్ఫుల్గా. అలాగే టెస్ట్ వీజీలో ఇక్కడ అట్రిబ్యూట్స్లో మనం చూసినట్లయితే మనకు యాక్టివ్లో లేదు. ఇప్పుడు దీనిని యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయడానికి ఫస్ట్ వీజీని యాక్టివ్ చేయాలి. వీజీని యాక్టివ్ చేయడానికి వీజీ చేంజ్ -ay వీజీ నేమ్ టెస్ట్ వీజీ. నౌ యాక్టివేట్ అని వచ్చింది. అలాగే ఎల్విని కూడా యాక్టివేట్ చేయాలి. ఎల్వి చేంజ్ కమాండ్ ఇది. ఎల్వి చేంజ్ -ay అంటే AYAN అనేటటువంటిది ఇక్కడ మనకు యాక్టివేట్ చేయడానికి డీయాక్టివేట్ చేయడానికి యూజ్ చేస్తాం. వీజీ చేంజ్తో AY ఇచ్చినప్పుడు యాక్టివేట్ ఎస్ అని AY అంటే, అలాగే ఏ వీజీని యాక్టివేట్ చేయాలో ఆ వీజీ నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఎల్విని యాక్టివేట్ చేయడానికి ఎల్వి చేంజ్ ఏ అంటే యాక్టివేట్, వై అంటే ఎస్ అని ఇప్పుడు ఎల్వి నేమ్ ప్రొవైడ్ చేస్తాము. అదే డీయాక్టివేట్ చేయాలంటే AN యూజ్ చేస్తాము వీజీ చేంజ్ ఎల్వి చేంజ్ కమాండ్స్లో. ఇక్కడ /dev/వీజీ నేమ్ టెస్ట్ వీజీ /test ఎల్వి నేమ్. ఇంకొకసారి ఎల్విఎస్ టెస్ట్ వీజీ అంటే ఎల్విఎస్ వీజీ నేమ్ కమాండ్తో చూసినట్లయితే మనకి ఇక్కడ యాక్టివేట్లోకి వచ్చింది. ఏ అంటే యాక్టివ్ అట్రిబ్యూట్లో మనం చూసుకున్నట్లయితే ఏ అని అంటే యాక్టివేట్లో ఉన్నట్లు. ఇప్పుడు మౌంట్ చేస్తాం. మౌంట్ -a df-h. మనకి టెస్ట్ ఎఫ్ఎస్ అనేది రీస్టోర్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు cd టెస్ట్ ఎఫ్ఎస్లోకి వెళ్ళి మన ఫైల్స్ ఉన్నాయో లేదో చూసుకుందాము. ls మన ఫైల్స్ సక్సెస్ఫుల్గా రీస్టోర్ అయినాయి. ఇలా మనం ఏదైనా బై మిస్టేక్ ఎల్విని రిమూవ్ చేసినప్పుడు మనకు ఉండేటటువంటి మార్క్ పాయింట్ దాంట్లో ఉండేటటువంటి ఫైల్స్ అన్నీ రిమూవ్ అయిపోతూ ఉంటాయి. దానికోసం సిస్టమ్ అనేది ఒక బ్యాకప్ కాపీని మెయింటైన్ చేస్తుంది. ఆ బ్యాకప్ కాపీ లొకేషన్స్ కూడా చెప్పాను. ATC LVM బ్యాకప్ అనేది లాజికల్ వాల్యూమ్ బ్యాకప్ లొకేషన్, అలాగే ETC LVM ఆర్కైవ్ అనేది వాల్యూమ్ గ్రూప్ బ్యాకప్ లొకేషన్. ఇవి కాన్ఫిగరేషన్ ఫైల్స్ నార్మల్గా LVMలో. ఇక్కడి నుంచి మనం రీస్టోర్ ఎలా చేసుకోవాలో ఏ ప్రాసెస్ అంతా మనం చేసాము. ఇక్కడ ప్రాసెస్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది రీస్టోర్కి. నెక్స్ట్ వీడియోలో ఇది ఓన్లీ ఎల్విని రిమూవ్ చేసినప్పుడు ఎలా రీస్టోర్ చేస్తామనేది ఈ వీడియోలో చూపించాను. నెక్స్ట్ వీడియోలో వీజీ రిమూవ్ బై మిస్టేక్ వీజీ రిమూవ్ అయినట్లయితే వీజీని ఎలా రీస్టోర్ చేసుకుంటాము చూద్దాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫర్దర్ వీడియోస్ వస్తుంటాయి. అలాగే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, దీనిలో ఫెమిలియర్ అవుతారు. ఒకసారి 2 సార్లు చేస్తే నెంబర్ ఆఫ్ కమాండ్స్ని యూజ్ చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ అలాంటివి వచ్చినప్పుడు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ వీడియోస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.